పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణమైన మా దైవమా, నీకే స్తోత్రమయ్యా. నిన్న నేడు ఏకరీతిగున్న దేవా, నీకే స్తోత్రమయ్యా. ఇశ్రాయేలీయులు చేస్తుతుల మీద ఆసీనుడవై ఉన్నవాడా, నీకే స్తోత్రములు ప్రభువయ్యా. ఎన్నికలేని వారిని బలహీనులము ప్రభువా, బల పరీక్షణ దేవా, నీకే స్తోత్రమయ్యా. ఆత్మావేశముతో విత్తబడిన ప్రతి మాట నా ప్రభువా, నీ మాటగా మా హృదయములో ముద్రించుకునే కృపను దయచేయండి. మేమెక్కడ తప్పిపోయామో ప్రభా, మేమెక్కడ బలహీనులుగా ఉన్నామో నీ ఆత్మధర మమ్మల్ని బలపరచండి. సంఘము అనగా నా ప్రభా, నీ శరీరమై ఉన్నది ప్రభా. నీ శరీరములో అవయవములుగా చేర్చబడిన మేము నా తండ్రి, మాకు ఒక అమూల్యమైన బాధ్యతనిచ్చవయ్యా. బలమైన స్తంభాలుగా మమ్మల్ని నిలబెట్టిన దేవా, బాధ్యతలను తిరిగి ప్రభా అయా ఒక స్తంభం అయితే స్థిరత్వానికి సాదృశ్యంగా మా ముందుంచారు. ఒక స్తంభం అయితే ప్రభా నీ పని కొరకు వ్యాధులు పడుటకు నా తండ్రి, త్వరపెట్టుటకు ప్రభా మా ముందుంచవయ్యా. మేమే స్థానాన్ని కోల్పోయామో, మేమే స్థితిలో బలహీనులుగా ఉన్నామో తండ్రి తన కుమారునితో మాట్లాడినట్లుగా నీవు మాతో మాట్లాడే సమయము నీది ప్రభా. కూడి ఉన్న ప్రజలు నీ వారు మాట్లాడిన ప్రతి మాట నా ప్రభా, ప్రతి ఒక్క హృదయములో నీరు కట్టి పలింపును దయచేయి. భౌతిక సంబంధమైన మందిరాలుగా కాక నా ప్రభా, ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారై ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఆదిమ సంఘము మీద కుమ్మరించిన, ఆది అపోస్తలుల మీద కుమ్మరించిన పరిశుద్ధాత్మ తండ్రి ఒక్కొక్కరి హృదయాలను తడుపుచుండగా ప్రతి ఒక్కరూ నా ప్రభా నాటబడిన వారమై లోకములో ఎన్నో విషయాల్లో తొందరపడుతున్నామయ్యా. ఎంతగానో సమయాన్ని వెచ్చిస్తున్నాము ప్రభా. మరోసారి సంఘముతో మీరు సూటిగా మాట్లాడారు అయ్యా. మేము ఏ విషయంలో జాగ్రత్త చేస్తున్నా ప్రభా, నీ పనిని నిర్లక్ష్యం చేస్తున్నాము హెచ్చరించారయ్యా. మీరు హెచ్చరించారు ప్రభా. నీ వాక్యానికి విధేయులమై నడవబడుటకు కృప దయచేయి. లోకమనే అపవిత్రత, లోకమనే బలహీనత యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. ఆశ్రయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. కొలతని నీ ఆత్మలను గ్రహించి ప్రభా, ఇంకా నిలిచిన ప్రతి స్థలమును నా ప్రభా మీ ఆత్మతో అభిషేకించి మీరు మాట్లాడుకున్నది ప్రభా. నిలబడిన మనుషుల వైపు చూడక మాట్లాడుచున్న దేవుని మాటగా మేము అంగీకరించి దాన్ని మా హృదయంలో ఫలింపచేయుటకు కృప కలిగి మేము నడుచుటకు నీ ఆత్మను మాకు అనుగ్రహించి ఇక్కడ తల వంచిన ప్రతి ఒక్క బిడ్డను నీ కృప కలిగిన హస్తానికి అప్పగిస్తున్నామయ్యా. ప్రతి కుటుంబాన్ని నీ కృప కలిగిన హస్తానికి అప్పగిస్తున్నామయ్యా. కృపలో జ్ఞాపకం చేసుకోండి అయా. మేము నా తండ్రి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. ఈ వారోత్సవాలు ప్రభా జరుగుతుంటున్నప్పటికీ నాయన, పండగలు ఆచరించుచున్నప్పటికీ నాయన, ఇవేవి కావు కానీ ప్రభా నీ మాట వినుట శ్రేష్టం అంటున్నావు కదయ్యా. నీ మాట వినుట శ్రేష్టం అంటున్నావు కదా. తండ్రి కనికరించు, ప్రియులను కనికరించు ప్రభు. సరిచే తండ్రి, సరిచేయ, చీకటిని తీసివేయ ప్రభు. ఆశ్చర్యకరమైన నీ వెలుగుతో నింపొందిన ఈ వెలుగుతుంది. మీరే మహిమ ఘనత ప్రభావములు నజరేయుడు పవిత్రుడు క్రీస్తు యేసు శ్రేష్ఠ ఘనత ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి.
ఆమేన్.